LRS అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిరు, నో LRS నో TRS. ఇది ఆ రోజు వీళ్ళు కొట్టిన డైలాగ్. మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు. ఇలా సిగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా LRS మేళాలు పెట్టి, మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా LRS మేళాలు పెట్టి ఇవాళ పేదలను, మధ్యతరగతి ప్రజలను, దిగువ మధ్యతరగతి ప్రజలను, పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది. వచ్చిన కాడికెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా. 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా, ఆవురు అంటున్నారు. ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు, వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు, మంత్రులు ఒక దిక్కు, ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు. భయంకరమైన దోపిడి అంటే మామూలు దోపిడి కాదు. ముఖ్యమంత్రి అమెరికా పోతాడు, అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏంటిది, నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని, ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడట. అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏడికెళ్ళి వచ్చినాయి సడన్గా 1000 కోట్లు? ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు, వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళా పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు, వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదివరకు లేని 1000 కోట్లు నీ అన్నగానికి సడన్గా ఏడికెళ్ళి వచ్చినాయి? ఏడికేళ్ళు సంపాదించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు. ఇది గమనిస్తలేమనుకుంటున్నావా? నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ. ఆ కంపెనీకి 1137 కోట్ల అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్, మున్సిపాలిటీలల్లో మంచినీళ్ళు, మురికి నీళ్ళ వ్యవస్థను సరిగ్గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 8888 కోట్ల మొత్తం టెండర్లు పిలిచి అందులో నీ బామ్మర్దికి 1137 కోట్లు ఇచ్చి ఇవాళ 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ పోయిన సంవత్సరం ఆ కంపెనీ అట 1000 కోట్ల పనిచేస్తుందట. ఇట్లా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. స్వైర విహారం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను అనేది, మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రజలు మొత్తుకుంటున్నారు, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, నువ్వు రావాలే, మాకు అండగా నిలబడాలనే మాట ఇవాళ వినబడుతున్నది. ఎక్కువ రోజులు లేదు, రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంతూరులో అయ్యిందా లేదా అని చెప్పి 2 మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి, మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు? గంత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షల రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేస్తుంటే నీ సొంతూరి కోతమంటే భయం ఏంది? నీ కొడంగల్ కోతమంటే భయం ఎందుకు? దాని మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా నిన్నగాక మొన్న మన డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సంజయ్, మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమైతుంది, MGMలు ఏమైతుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైతున్నది, ఎందుకు మందుల కొరత, ఎందుకు పిల్లలు చచ్చిపోతాన్రు, ఎందుకు బాలింతలు చచ్చిపోతాన్రు విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే గేట్ కాడనే ఆయనతో అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు. అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు? ఏం కాపాడుతున్నావు? ఎవలను కాపాడుతున్నావు? ఎవలను కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు సమాచారాన్ని దాస్తున్నావు? ఒక ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను పెద్దలు మధుసూనాచారి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా అన్న వినయ్ అన్నను, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా తమ్ముళ్లను, మా అక్కలను, మా చెల్లెలను, మా అన్నలను అందరినీ కోరుతా ఉన్నాం. మీరందరూ మనందరం కూడా చేయాల్సింది ఒకటే ఒక్క పని. మనము 100 కోట్ల రూపాయల అభివృద్ధికి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు, వరంగల్ ఈస్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ ఏ జీవో రద్దు అయితే ఆ డివిజన్ వాళ్ళు, ఆ వార్డు వాళ్ళు, ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి, ధర్నా పెట్టాలి. ఇవాళ మనం వచ్చినాక మనం ఉన్న నాళ్ళు ఆ
ఎంజీఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. ఆ హాస్పిటల్ శరవేగంగా పరుగులు పెట్టింది. కానీ మనం దిగిపోయిన కాడికెళ్ళి ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టు అట్లే ఉన్నది. ఒక ధర్నా ప్లాన్ చేయండి. మీరు అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజీఎం పనులను వేగవంతం చేయాలి. లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్ అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి. నేను చూసిన ఇవాళ మీ మంత్రి గారి స్టేట్మెంట్, వరంగల్ను ఐటీ హబ్బు చేస్తాం. మీరు గబ్బు చేయకపోతే చాలు. మీరు హబ్బు చేసే అంత తెలివి మీకు లేదు. మీరు గబ్బు చేయకపోతే చాలు. ఉన్న కంపెనీలు విక్తున్నాయి ఆడికెళ్ళంటే దాన్ని పట్టించుకునేవాడు లేదు. కానీ టెక్ మహీంద్రా పోయింది, మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు. గది చూసే ముఖం లేదు. కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు ఏం చూసి రావాలి? వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా? ఆయన 2 మాటలు మాట్లాడమని చూస్తా. నేను కూడా ఎందుకు రావాలో తెలంగాణకు ఏమి తెలియదు. ఏదో ఇక మళ్ళా గట్టిగా తంతె గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు. తెలంగాణ మీద ప్రేమ లేదు, మను లేదు, సంపాదన మీద తప్ప ఇంకో యావల్ లేదు. ఒక్క వర్గానికి ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా? మహిళలకు చేసినామని చెప్తారా? రైతులకు చేసినామని చెప్తారా? లేదా పెద్ద మనుషులు ఏమన్నారు? పెద్ద మనుషుల గురించి కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా? వచ్చినా ఎక్కడన్నా మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం. మనం కూడా ఆ పేదవాళ్ళ తరపున, పెద్దవాళ్ళ తరపున, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరపున తప్పకుండా కొట్లాడదాం. ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో చెప్పినారు. ఏం చెప్పినరు? 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 1,00,000 కోట్లు కాదు కదా, ఇప్పటివరకు 1,00,000 రూపాయలు ఇయ్యలే. ఇది వాస్తవం. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు పెట్టినరు. అది కూడా ఎన్ని పైసలు ఖర్చు పెడతారో, ఎన్ని ఎత్తగొడతారో తెలియదు. అందుకే మనం ఎక్కడికక్కడ ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఎట్లయితే మొన్న బీసీలకు సంబంధించి మసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం తమిళనాడు బయలుదేరి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా అమలవుతున్నాయి, అక్కడ ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయవు అని నిలదీయడానికి 6 నెలలు అన్నావు, మరి సంవత్సరం అవుతుంది ఎందుకు చేస్తలేవు అని అడగడానికి ఒక బృందం. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మీద ఇంకా కొన్ని బృందాలు వేసుకుందాం. 100 రోజుల్లో చేస్తా అన్నావు, మరి సంవత్సరం అయింది ఎందుకు చేస్తలేవు అని నిలదీయడానికి మరొకటి. అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు, హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ యువత డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ విద్యార్థి డిక్లరేషన్ అన్నారు. ప్రతి దాని మీద ఒక బృందాన్ని నియమిస్తాం. తప్పకుండా ఆ బృందం ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని, వాళ్ళు మాట తప్పుతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఒక ప్రెజర్ గ్రూప్ మాదిరిగా తప్పకుండా వ్యవహారం చేస్తుంది. మైనారిటీ సోదరులకు కూడా చాలా మాటలు ఇచ్చిండ్రు, చాలా పెద్ద మాటలు చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. కనీసం ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు ఇలా క్యాబినెట్లో. కాబట్టి తప్పకుండా వాళ్ళ తరపున కూడా మనమే గొంతు విప్పాలే, పార్టీగానే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాలి. ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది, పేరుకే ఉన్నారు వాళ్ళు, బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ 9 నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా, ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే